హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ ఒక్క రోజులో జరగబోతుంది. రేపైతే ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ దీనికంటే ముందు మాజీ క్రికెటర్స్ అందరు కూడా, మనం అనుకోవడం కాదు, అందరూ మాజీ క్రికెటర్స్ క్రికెట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు టైటిల్ గెలుస్తారు అనుకుంటున్నారు, ప్లే ఆఫ్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఎందుకు అంతలా అందరూ ఈసారి ఎస్ఆర్హెచ్ మీద డిస్కస్ చేసుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఐపీఎల్ స్టార్టింగ్ కోసం అండ్ అదేవిధంగా మెయిన్గా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ అయితే వీడియోని లైక్ చేసే వీడియో చూడండి. మీ లైక్స్ నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ప్లే ఆఫ్ వచ్చి 4 టీమ్స్ ఏంటో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో ఈసారి మాత్రం ఒక 4 టీమ్స్ మీద ఒక 8 మంది దిగ్గజ క్రికెటర్స్ అయితే కామెంట్ చేశారు. అండ్ ఒక క్రికెటర్ మైకేల్ క్లార్క్, ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి, ఎస్ఆర్హెచ్ టైటిల్ ఫేవరెట్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా దిగ్గజ క్రికెటర్ అయిన సేవాగ్ అయితే ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళు ప్లే ఆఫ్ వస్తారని అతడు క్లియర్గా చెప్పాడు. అండ్ ఇంకొక క్రికెటర్ గిల్క్రిస్ట్, ఇతడైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ వస్తాయని చెప్పాడు. అండ్ హర్ష బొగ్లే, మనం మొన్నే చెప్పుకున్నాం ఎస్ఆర్హెచ్ని, ఇతడు కూడా యాడ్ చేశాడు. అదేవిధంగా షాన్ పొలాక్, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ప్లేయర్, ఇతడు కూడా ఈ ఎస్ఆర్హెచ్ ఇతడి లిస్టులో కూడా ఉంది. అండ్ మనోజ్ తివారీ, ఒకప్పుడు ప్లేయర్, ఇతడు కూడా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ పక్కా అన్నాడు. సైమన్ డల్ కూడా ఎస్ఆర్హెచ్ పక్కా ప్లే ఆఫ్ అన్నాడు. ఒక మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, మాత్రం ఎస్ఆర్హెచ్ నేమ్ చెప్పలేదు. అండ్ ఎంబాంగ్వా, జింబాంబేకి సంబంధించిన ప్లేయర్, ఇతడు కూడా ఎస్ఆర్హెచ్ అన్నాడు. సో మొత్తంగా 8 మందిలో 7 ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఈజీ వెళ్తుంది అని చెప్పడం జరిగింది. మైకేల్ క్లార్క్ అయితే ఏకంగా కప్పుకే అతను చెప్పాడు. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ తర్వాత ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా 5 మంది వాళ్ళ పేరైతే చెప్పారు. ఆర్సీబీ 2 అండ్ రాజస్థాన్ రాయల్స్, ఎక్కడైతే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుందో వాళ్ళు 0 చెప్పారు. వాళ్ళ గురించి ఎవరు చెప్పలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఒక్కరు ప్లే ఆఫ్ వస్తుందని చెప్పారు. అండ్ ఆర్సీబీ గురించి 2 చెప్పారు, ఇది కూడా ప్లే ఆఫ్ వస్తుందని చెప్పి. సో ఇంతలా ఎస్ఆర్హెచ్ మీద ఎందుకు నమ్మకం పెంచుకున్నారు, కాన్ఫిడెన్స్ ఎందుకున్నారు అని మనం చూసినట్లయితే ఇదంతా 2024 ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. 2024లో ఆ హిట్టింగ్ మామూలు హిట్టింగ్ కాదు, అంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు. సో అంత హిట్టింగ్ చూశాక ఎస్ఆర్హెచ్ పట్ల చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. మన తెలుగు స్టేట్స్లో కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది. కానీ తెలుగు స్టేట్స్ కంటే ఎక్కువ వేరే స్టేట్ వాళ్ళు కూడా అభిమానించడం స్టార్ట్ చేశారు ఎస్ఆర్హెచ్, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ వల్ల. అండ్ ఈసారి టీంలో చేంజెస్ అయ్యాయి, కొంచెం కొత్త ప్లేయర్స్ కూడా వచ్చారు. బ్యాట్స్మెన్ యాడ్ అయ్యాడు, ఒక బిగ్ హిట్టర్ యాడ్ అయ్యాడు. అండ్ టీం అయితే చాలా వెరైటీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఫేవరెట్ అంటున్నారు. స్టిల్ గ్రౌండ్లోకి వెళ్ళాక ఏం జరుగుతుందో ఎవరం ఏం చెప్పలేము. కానీ ఎస్ఆర్హెచ్కి ఎందుకు ఇంత ఫాలోయింగ్ వచ్చిందంటే మెయిన్గా వీళ్ళ బ్యాటింగ్ పవర్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ పవర్లో చూస్తే ఒక స్పిన్ను అద్భుతంగా ఆడేటువంటి ప్లేయర్ హెన్రిచ్ క్లాస్ అని ఉన్నాడు. అతడు ఒక బాహుబలి అని చెప్పొచ్చు క్రికెట్లో. అతన్ని 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడం మంచి అడ్వాంటేజ్ అయింది. ఒకసారి బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే పోయినసారి చాలామంది బౌలింగ్ని విధ్వంసం చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. కొన్ని మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారనుకోండి, ఎందుకంటే ఎవరైనా దేవుళ్ళు కాదు, ఒక్కొక్కసారి అవుట్ అవుతారు. కానీ మ్యాక్సిమం మ్యాచెస్ మాత్రం చెలరేగారు. కేవలం 6 ఓవర్స్లో 100 దాటించి 10 ఓవర్స్ వరకే 150 వెళ్తుందా స్కోర్ అని ఎలా కొట్టేశారు. సో ఇది ఎస్ఆర్హెచ్ యొక్క కెపాసిటీ, ఇంకా ఫ్యాన్ బేస్ అయితే దీనివల్ల పెరిగింది. అండ్ ఈసారి ఖచ్చితంగా ఇదే మూమెంట్లో ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్లేయర్స్ అందరు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ నేమ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మనకు తెలుసు, అదే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళని రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరే ఓపెనర్గా రాబోతున్నారు. పోయిన సీజన్లో వీళ్ళిద్దరు అవుట్ అయ్యాక కాస్త స్లోగా ఆడినా కూడా అప్పుడు నితీష్ కుమార్ కొత్తవాడు, ఇంకా నితీష్ కుమార్ అప్పుడప్పుడే వస్తున్నాడు. నితీష్ కుమార్ షైన్ కాలేదు, టీంలో ప్లేస్ కూడా డౌటే. అప్పుడు అలా ఉండేది. ప్రాక్టీస్ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్తోని తర్వాత ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే ఇంకా నితీష్ కుమార్ అప్పటికి కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. అండ్ హెన్రిచ్ క్లాస్ ఒకటే ఎస్టాబ్లిష్ ప్లేయర్. సో అభిషేక్ శర్మ కూడా అంత పెద్ద ఎస్టాబ్లిష్ కాలేదు పోయినసారి. సో పోయినసారితోనే అతను స్టార్ట్ కావడం జరిగింది. ఈసారి అనేక ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి రాటుదేలి ఉన్నాడు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎలాగో ఉంది. వీళ్ళతో పాటు పోయినసారి అనేక ఫెయిల్యూర్ ప్లేయర్స్ ఉండేవారు, సమద్ అండ్ రాహుల్ త్రిపాఠి ఇలాంటి ప్లేయర్స్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు పోయినసారి. అండ్ వాళ్ళనైతే తీసేయడం జరిగింది ఈసారి. మరియు ఎడెన్ మార్కరం లాంటి ప్లేయర్ని కూడా తీసేశారు. కానీ ఒక ప్లేయర్ని అయితే తీసుకున్నారు, ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనే ఒక రేంజ్లో ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్ హాఫ్ సెంచరీ, 200 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఇతడు ఒకప్పుడు ఐపీఎల్లో సూపర్ స్టార్. ఇతడి కోసం టీమ్స్ పోటీ పడేవి. ముంబై ఇండియన్స్ అయితే ఇతనికి పోటీ పడి మరీ
కొనేది. ఆ రేంజ్‌కి ఇతని మీద అయితే జరిగేది పోయినసారి ఇతన్ని కొనడానికి పోటీ జరిగేది. ఈసారి కాస్త తక్కువలోనే ఎస్ఆర్‌హెచ్ 11 కోట్ల పైన ఇతన్నైతే తీసుకుంది. సో ఈసారి అభిషేక్ శర్మ లేకపోతే ట్రావిస్ హెడ్ ఎవరు ఔట్ అయినా కూడా అదే లెఫ్ట్ హ్యాండ్ ఇషాన్ కిషన్ వచ్చేది ఉంది. ఆ తర్వాత ఈసారి ఇంకా బెటర్ ప్లేయర్ అయిన నితీష్ కుమార్ వస్తాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్. ఈ విధంగా బ్యాటింగ్ ఆర్డర్ అయితే దుర్భేద్యంగా పేపర్ మీద అయితే కనిపిస్తుంది. సో పేపర్ మీద కనిపించినప్పుడు మ్యాచెస్లో కూడా కొన్ని ఆడినా సరిపోతుంది. ప్రతి మ్యాచ్ గెలవాలని ఏం లేదు, ప్రతి మ్యాచ్ అందరు ఆడాలని ఏం లేదు. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ ఒక 10 మ్యాచెస్ 12 మ్యాచెస్ ఈ మ్యాచెస్ రేంజ్లో ఆడినట్లయితే వాళ్ళు ఒక రేంజ్లో టీం అయితే ఉంటుంది. అండ్ కొత్త ప్లేయర్స్ అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ కూడా మంచి ప్రామిసింగ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్ ఏంటంటే కోర్ బ్యాటింగ్ లైనప్ అలా ఉంది. లాస్ట్ ఇయర్ అలానే ఉంది. ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయింది బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ షమి వచ్చేసాడు అండ్ హర్షల్ పటేల్. వీళ్ళిద్దరు కూడా పర్పుల్ క్యాప్ని తీసుకుంటూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. సో వీళ్ళిద్దరు ఒక సూపర్ స్టార్ బౌలర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ఏకకాలంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చారు. వీళ్ళని కొనడానికి కూడా ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఎందుకంటే పోయినసారి 200 కొట్టినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు కొన్ని మ్యాచెస్లో. సో ఆ రేంజ్లో అయితే ఉండేది. బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని తీసుకున్నారు. పోయినసారి స్పిన్ లేదు, స్పిన్ బౌలర్స్ పెద్దగా లేరు పోయినసారి. ఈసారి అందుకోసమే ఆడన్ జంపా అండ్ రాహుల్ చహార్ ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. సో టీంలో వెరైటీ బాగా ఉంది. ఈసారి బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా వియాన్ ముల్లర్ అంటే బ్రైడెన్ కర్స్ లాంటి ఆల్రౌండర్కి రీప్లేస్మెంట్గా వియాన్ ముల్లర్ని కూడా తీసుకున్నారు. అతడు కూడా ఒక బిగ్ హిట్టర్ అండ్ ఒక ఫాస్ట్ బౌలర్. సో అదేవిధంగా స్లో బౌలర్స్ అయిన జయదేవ్ ఉనాడ్కట్, హర్షల్ పటేల్ అండ్ ప్యాట్ కమిన్స్ కూడా చాలా క్లెవర్గా బౌలింగ్ వేస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ వేయగలడు. సో ఓవరాల్గా టీం చూసుకున్నప్పుడు ఏంటంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విభాగాల్లో చాలా డేంజరస్గా ప్రజెంట్గా అయితే పేపర్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి చేయాల్సిందంటే బ్యాటింగ్ పోయిన సీజన్లో ఆడుతుందా లేదా అని చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా బౌలింగ్లో కూడా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మహమ్మద్ షమి ఎలాగో బౌలింగ్ స్టార్ట్ చేస్తాడు, సో ఇతని పేస్ ఏ విధంగా ఉంటుంది, బౌన్సర్స్ అండ్ స్లో బాల్స్ ఎలా ఉంటాయని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. 23rd నాడు రాజస్థాన్ రాయల్స్తోని మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. సో సొంత గ్రౌండ్ అంటేనే ఇక్కడ ఒక బ్యాటింగ్కి సహకరించే వికెట్ కాబట్టి బ్యాటింగ్తో వెళ్తారు. దాదాపు 7 మెంబర్స్ బ్యాటింగ్ లైనప్తో వెళ్తారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాజీ ఎక్స్పర్ట్స్ అయితే టీం మీద భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. మెయిన్గా ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే బ్యాటింగ్లో ఈసారి ఎలా ప్రత్యర్థి బౌలర్లను చితక్కొడతారు అని చూస్తూ ఉంటారు. బహుశా పోయినసారి కోల్కతా నైట్ రైడర్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి షాక్ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళతోని ఒక రైవల్రీ ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ అనే డేంజర్ని వీళ్ళు అధిగమించి ఎలా ఆడతారు, సో బ్యాట్స్మెన్ ఎలా క్లిక్ అవుతారు అనేది చూడడం అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. హైప్స్ అయితే క్రియేట్ అయింది బాగా. బ్యాటింగ్లో 300 కొట్టేస్తారా అని చెప్పి ఈసారి 300 పక్కా దాటిపోతుందని చెప్పి కూడా టాక్ వస్తుంది. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అక్కడ ఆడాల్సింది బ్యాట్స్మెనే. సో అలాంటి ఫామ్లో అయితే ఉన్నారు. ఓవరాల్గా ఏమవుద్ది లాస్ట్ వరకు అనేది అయితే మనం చూద్దాం. ఇంకెంత ఒక రోజులో మనకు తెలిసిపోతుంది. ఒక ఫైనల్ టీమ్ 11తోని రేపు మరొక వీడియోతోని మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్.